గొప్పవి కావు. ఓకేనా? మీ తల్లిదండ్రుల మీద మీరు నమ్మకం ఉంచండి, వాళ్ళ యొక్క పేరు నిలబెట్టండి. ఎట్ ద సేమ్ టైం చిన్న చిన్న విషయాల పట్ల అట్రాక్షన్ కాకండి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ చెరువులో చేపలు ఉంటాయి కదా, చెరువులో దాన్ని తినడానికి జీవితకాలం తిన్నా కూడా అయిపోయినంత దాంట్లో ఆహారం ఉంటుంది చెరువులో. కానీ ఆ చేప ఏం చేస్తుందంటే వేటగాడు వేసినటువంటి ఎర ఉంటుంది చూడండి, ఆ ఎరకు ఆశపడి దానికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. అంతేనా కదా? మీరు కూడా వేరే వాళ్ళు మిమ్మల్ని మోసపుచ్చి మిమ్మల్ని వాడుకోవడానికి కానీ మిమ్మల్ని నాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్ళ పట్ల డైవర్ట్ కాకండి. వాళ్ళు ఇచ్చేటటువంటి చిన్న చిన్న గిఫ్ట్లకు ఆశపడి మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా. ఓకేనా? కాబట్టి మీ జీవితం అనేది చాలా చాలా గొప్పది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్ అనేది చాలా చాలా వాల్యుబుల్. మనము నెక్స్ట్ జన్మ ఉంటుందో ఉండదో, మనం పుడతామో తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న లైఫ్ ని చాలా సద్వినియోగం చేసుకోండి. ఎప్పుడు కూడా మీ యొక్క ధైర్యాన్ని కోల్పోకండి. అండ్ సేమ్ మీరు మంచి సబ్జెక్ట్ పెంచుకోండి. బుక్స్ బాగా చదవండి, బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి. బుక్స్ బాగా చదివితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గెట్ ఆన్ కాగలరు. ఓకేనా? కాబట్టి మంచి లక్ష్యాన్ని పెట్టుకోండి, దాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తున్నాండి. అనవసరంగా టైం వేస్ట్ చేయరాదు. టైం అనేది జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకు చెప్పినాను కదా, ఆ జీవితంలో మనం సక్సెస్ కావాలంటే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాకుండా మా ఫ్రెండ్స్ మంచిగా టైం పాస్ చేస్తారు, అక్కడ పోతుండ్రు ఇక్కడ పోతుండ్రు, సినిమాలు పోతుండ్రు, కొత్త కొత్త బట్టలు వేసుకుంటున్నారు. అంటే బట్టలు ఏముంది, ఈ రోజు వేసుకుంటే రేపు చినిగిపోతాయి, దానికి విలువ ఉండదు. మనలో ఉండేటటువంటి సబ్జెక్టు కానీ మన యొక్క గుణం కానీ దాన్ని చూసి మనని వేరే వాళ్ళు విలువిస్తారు. ఓకేనా? అది పెంచుకోండి. మీ యొక్క క్యారెక్టర్ కానీ మీ యొక్క సబ్జెక్ట్ కానీ పెంచుకుంటే ఆటోమేటిక్గా మీకు విలువ వస్తుంది. ఓకేనా? మనం వేసుకునేటటువంటి బట్టలకు కానీ మనం వేసుకునేటటువంటి పౌడర్ ద్వారా మనకు విలువ రాదు. ఓకేనా? కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా సబ్జెక్ట్ పెంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్